హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్. సో నాకు ప్రీవియస్ కూడా నేను ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో పెడితే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది కమెంట్స్ చేశారు, లైక్ ఇలాంటి వీడియోసే చేయండి, మీ వీడియోస్ చూస్తే మాకు చాలా స్మూతింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాం, చాలా బాగున్నాయి వీడియోస్, ఇలాగే కంటిన్యూ చేయండి అన్నారు. సో వాళ్ళ కోసం నేను ఇంకొక వీడియోతో వచ్చేసాను. అండ్ ఇంకొకటి, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. చలో దెన్ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. నా మోస్ట్ ఆఫ్ ద మార్నింగ్ రొటీన్ సేమ్గానే ఉంటుంది, బట్ కొంచెం చేంజెస్ ఉంటాయి. లైక్ పృథ్వీ ఒకవేళ ఆఫీస్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది అండ్ పృథ్వీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇంకొకలాగా ఉంటుంది. సో నేను ఫస్ట్ వీడియో షేర్ చేసినప్పుడు తను ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఈ వీడియోలో మాత్రం తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి, నా వాయిస్ ఏంటి అలా మారింది అనుకుంటున్నారా? నన్ను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సో ఇప్పుడే కొంచెం రికవర్ అయ్యాను. సో అందుకే చిన్న నా వాయిస్లో చేంజ్ మీకు వినిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఒకవేళ మీకు అది ఇరిటేటింగ్గా అనిపిస్తే. దానికి దోశ అంటే చాలా ఇష్టము, సో నేను చేంజ్ చేస్తూ ఉంటాను. అంటే ఒకరోజు రైస్ దోశ చేస్తా, ఈరోజు వచ్చేసి నేను రాగి దోశ చేశాను అండ్ అలాగే జోవర్ దోశ, అలా చేంజ్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకటేలాగా కాకుండా. అండ్ హీ లవ్స్ హిస్ దోశ విత్ చట్నీ లేకపోతే దోశని టచ్ కూడా చేయడు, మొత్తం నాకి పెడతాడు. అండ్ నేను చేసే విధానం కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే జనరల్గా చట్నీ బాగుంటేనే దోశ పోతుంది, ఇడ్లీ అయినా దోశ అయినా. అది చట్నీ బాగాలేదనుకో, ఎంత బాగున్నా కూడా దోశ తినం మనం కదా. ఇడ్లీ బాగా ఫాలో అవుతాను, ట్రెండ్ని ఫాలో అవుతాను. రిహాన్ ఇది స్కూల్లో నేర్చుకున్నాడు. ఫుడ్ తినే ముందు ప్రతిసారి తనకి ఫుడ్ ఆఫర్ చేయగానే తను ఇత్తాదాకి మస్ అని చెప్పి తింటాడు. దాని మీనింగ్ ఏంటంటే తను ఫుడ్కి గ్రాటిట్యూడ్ చూపెట్టినట్టు అండ్ హమ్లీ రిసీవ్ చేసుకున్నట్టు. అంటే లైక్ ఈ ఫుడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేస్తారు కదా, సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ తింటున్నాడు. సో అది జాపనీస్ స్కూల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. వాళ్ళకు కూడా ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయగానే అందరు పిల్లలు ఒకటేసారి ఇత్తాదాకిమాస్ అని చెప్పేసి తింటారు. సో నాకు చాలా క్యూట్ అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది ఇది. విహాన్కి కూడా చిన్నగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, సో అందుకే తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. సో తనకి 3 సిరప్స్ ఇచ్చారు, అదే ఇప్పుడు తను వేసుకుంటున్నాడు. ఆ సిరప్స్ నేను ఏం చెప్పానంటే, ఒకటి యాపిల్ జ్యూస్, ఒకటి ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి అలా చెప్పాను. అండ్ మేబీ ఇక్కడ జ్యూసెస్ అంత చేదు ఉండవేమో వీళ్ళ సిరప్స్. ఆయన మంచిగా తీసుకుంటాడు విహాన్. అండ్ ఇంకా ఏంటంటే తనే నాకు టైంకి గుర్తు చేస్తాడు, మమ్మీ జ్యూస్ ఏది అని చెప్పేసి గుర్తు చేసి మరీ వేయించుకొని పోతున్నాడు తను స్కూల్కి. ఓకే, have fun, enjoy it, okay? ఇప్పటి వరకు విహాన్ స్కూల్లో ఓన్లీ తనకి యాక్టివిటీసే చేయించారు, ఎలాంటి ఎడ్యుకేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మేబీ ఇప్పుడు వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అండ్ మోటార్ స్కిల్స్ ఇవే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టున్నారు. జపాన్లో వేస్టేజ్ పడేయడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెప్సీ బాటిల్ తీసుకున్నారనుకోండి, అది మీరు డ్రింక్ చేశాక అది వాష్ చేసేసి బాటిల్ సపరేట్ చేయాలి, దాని క్యాప్ సపరేట్ చేయాలి. అండ్ ఇంకొకటి, దాని మీద పెప్సీ అని ఒక స్టిక్కరింగ్ ఉంటుంది కదా, అది పీకేసి అది సపరేట్ చేసి పడేయాలి. అండ్ వెట్ వేస్ట్ ఇంకొక రోజు పడేయాలి. నిజంగా చెప్పాలంటే నాకే కొంచెం టైం పట్టింది అసలు ఏ రోజు ఏంటి పడేయడానికి. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ ఏం కవర్ చూపిస్తున్నానంటే, చెత్త పడేసే కవర్ ఉంటుంది కదా, అది మేము కొనుక్కోవాలి అండ్ దాని మీద మేము పేరు రాయాలి అండ్ ఇంటి నెంబర్తో పాటు మనం దాని మీద రాసి పడేయాలి. ఇది మా చెత్త అని వాళ్ళకి తెలవడానికి ప్రతి ఇంటికి వాళ్ళు అలోకేట్ చేస్తారు, ఈ ప్లేస్లోనే మీరు పడేయాలి అనేసి. అండ్ ఇప్పుడు ఈ పడేసేదానికి ఒక లాక్ కూడా ఉంటుంది, మాకు పాస్వర్డ్ చెప్తారు వాళ్ళు, ఆ పాస్వర్డ్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పడేయడానికి ఉండదు. ఈ చెత్త టాపిక్ నేను చాలా మాట్లాడుతున్నాను అనేసి, కానీ జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఈ కంట్రీలో ఇలా వాళ్ళు ఫాలో అవుతారా అని మీకు ఐడియా కోసం చెప్తున్నాను అంతే. నెక్స్ట్ నేను ఇక్కడ జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ జ్యూస్ స్కిన్కి చాలా మంచిది. సో నన్ను ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఈ జ్యూస్ రెగ్యులర్గా తాగుతాను అనేసి. అండ్ నేనైతే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఒక 1 month వరకు తాగలేదు. మళ్ళీ
కొంచెం స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఈ జ్యూస్ అయితే. సో యా, ఒకవేళ డీటెయిల్గా మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ చేసిన వీడియో లింక్ పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. మీరు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళ? ఇలా మన కనురెప్పల వెంట్రుక పడితే ఏదైనా కోరుకుంటే కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటుండే. సో నేను అలా జస్ట్ చేసేదాన్ని. ఇలాంటి ఏమన్నా చేసినా చూసినా చైల్డ్హుడ్ మెమరీస్ బాగా గుర్తొస్తాయి. అండ్ యా, ఇప్పుడు మాకు కొంచెం రిలాక్స్ టైం దొరికింది. సో మార్నింగ్ లేచిన కాడి నుంచి విహాన్ స్కూల్కి వెళ్ళే వరకు ఏదో ఒకటి బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది కదా. సో తను వన్స్ వెళ్ళాక మేమిద్దరం కొంచెం ప్రశాంతంగా ఇలా, తనేమో టీ నేనేమో జ్యూస్, ఇద్దరం తాకుంటూ ఈరోజు డే ఏం చేద్దాము, అదర్వైజ్ వీకెండ్ ఏం చేద్దాము, ఏదో ఒకటి ఉంటుంది కదా ఇక మాకు టాపిక్స్. సో అలా టాపిక్స్ ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. నా పర్సనల్ ఫేవరెట్ ఇది ఇలాంటి టైమ్. వాక్ వచ్చాం బయట, వెదర్ బాగుంది. లైక్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కదా జపాన్లో. మరీ ఎండ లేదు అండ్ మరీ చల్లలేదు, చాలా బాగుంది వెదర్. సో బయటికి అలా వాక్ వద్దాం పృథ్వీ అనేసి వచ్చాము. సో యా, పీస్ఫుల్గా చాలా బాగుంది. ఫస్ట్ పృథ్వీ రా అంటే నేను రాను అని చెప్పాడు. నేను ఒక్కదాన్నే పోదాం అనుకున్నా, మళ్ళీ కొద్దిసేపటికి డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు. వెదర్ మంచిగా ఉంది కదా, వెళ్దాము, ఒక వాక్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వస్తుంది. ఈరోజు పృథ్వీ బై ది వే వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్ ఉంది, అంటే కోడ్ టైమింగ్స్ ఏం లేవన్నమాట. అండ్ లైక్ కాసేపు వర్క్ చేయొచ్చు, మళ్ళీ అంటే గ్యాప్ తీసుకోవచ్చు, మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో అట్లా నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే విహాన్ని చూసుకుంటా ఉంటాను. తనని స్కూల్కి పంపించేసి కాసేపు ఇలా బయటికి నా టైం అనుకొని లైక్ కంచెంతో నేను ఇట్లా బయటికి వచ్చి. సో మంచిగా అనిపిస్తుంది, ఇద్దరు ఉంటే ఎక్కువ వాక్ చేసినట్టే అనిపించదు ఫీలింగ్. సో బై ది వే నాకు థ్రోట్ కొంచెం ఖరాబ్ అయింది బికాజ్ ఆఫ్ వెదర్ చేంజ్. అండ్ విహాన్ కూడా లైక్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా. సో తనకి అక్కడ పిల్లల నుంచి తనకి అవుతుంది, అంటే లైక్ ట్రాన్స్ఫర్ అవుతుంది డిసీజ్, మరి తన నుంచి మాకు అవుతుంది, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటాయి. ఫస్ట్ నాకు అటాక్ అయింది 3 days బ్యాక్, కొంచెం తగ్గింది, ఇప్పుడు కంచానికి వచ్చింది. కంచానికి ఎన్ని బట్టలు ఉన్నా లాస్ట్కి మళ్ళీ నా బట్టలే వేసుకుంటుంది. అవును, మరి మంచి హస్బెండ్ టీ షర్ట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కంఫర్ట్ అని చెప్పి నా షార్ట్స్, నా ఏంటి నా యాక్టివ్ వేర్ ప్యాంట్స్, నా టీ షర్ట్స్. ప్యాంట్ నాదే, ఇది నీదే. ప్యాంట్ నాదే. నైట్ టైం పడుకునేటప్పుడు నేను చెప్పేది. మళ్ళీ నేనేమన్నా వేసుకుందామంటే నాకు టీ షర్ట్సే ఉండే అప్పుడప్పుడు. అమ్మాయిలకు అందరికి, అంటే పెళ్ళైన అమ్మాయిలకు అందరికీ ఒక సజెషన్, సమ్మర్ వస్తే నైటీస్ అవన్నీ కొనుక్కోకండి, హస్బెండ్ బట్టలు వేసుకోండి, ఇట్లా ఫ్రీగా మస్తు అంటే మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. దీనంత బెస్ట్ ఇంకేది ఉండదు. నేనైతే మొత్తం సమ్మర్లో ఆల్మోస్ట్ ఒక 50% పొద్దునే వాడతా టీ షర్ట్స్. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. దేవుడికి దీపం పెట్టిన రోజు డే అంతా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది ఆ డే అంతా. సో మోస్ట్లీ నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. సమ్ డేస్ కుదరని రోజు మాత్రం పృథ్వీ పెడతాడు. మా ఇద్దరికి అట్లా ఏం లేదు, నువ్వే పెట్టాలి నేనే పెట్టాలి అనేసి ఎవరికి వీలైతే వాళ్ళు పెట్టేస్తాము. అండ్ ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ అండ్ బ్లెస్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. ఇప్పుడు నాకున్నది అండ్ మీరు ఇచ్చే ప్రేమ ఎవ్రీథింగ్కి
సో ఇప్పుడు అలైనర్స్ పెట్టుకోవాలి. సో ముందు నా టీత్ అంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేసే ముందు నా స్టార్టింగ్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గ్యాప్ ఉండేది ఈ 2 టీత్స్ మధ్యలో. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. సో చూడొచ్చు మీరు. నేను ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నవంబర్లో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కరెంట్ మే మంత్ నడుస్తుంది, మే ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా నా కోర్స్ వచ్చేసి ఇంకొక 2 months వరకు ఉంది. సో చాలామంది అడుగుతున్నారు అసలు మీరు గ్యాప్ ఎలా తీశారు, అలైనర్స్ పెట్టారా మరి ఏంటి అనేసి అడిగారు. సో నేను యాక్చువల్గా ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా కానీ నాది ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలే కదా. సో వన్స్ నాది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ప్రాపర్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను దాని గురించి. అండ్ డెడికేటెడ్ ఒక వీడియో వేస్తే కూడా ఈజీగా ఎవరైనా అలైనర్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి అదొక హెల్ప్ఫుల్ వీడియో అవుతుంది అనేసి నేను ఒక సెపరేట్ వీడియో తీసి పెడతాను. సో కరెంట్ అయితే నేను అలైనర్స్తోనే క్లోజ్ చేశాను. అది ఎందుకు రేసెస్ కాకుండా నేను అలైనర్స్కి ఎందుకు నేను చూస్ చేసుకున్నాను ఆప్షన్ అనేది నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ లైక్ A to Z ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇది ఓన్లీ నేను తినేటప్పుడే తీయాలి, మళ్ళీ మీ రిమైనింగ్ టైంలో పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు పెట్టుకుంటాను. డన్. Vihan, say hi. Hi and good. టీచర్ ఏమంటుంది విహాన్? టీచర్ ఏం చెప్పింది నీకు? ఈరోజు ఏం తిన్నావు విహాన్? స్కూల్లో ఏం తిన్నావు? Rice and chicken and fish. ఫిష్ కూడా తిన్నావా? ఏం ఫిష్ ఇచ్చింది విహాన్? So we want fish. బిగ్ ఫిష్ ఇచ్చిందా? సాల్మన్ ఫిష్ కదా? హౌ వాజ్ ఇట్? మిల్క్ తాగినావా? సో ఫైనలీ స్కూల్ అయితే అయిపోయింది విహాన్కి. సో 2 days ఇక తనకి హాలిడే. అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము. ఇది నా వీసా అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. ఇక్కడ ఆఫీస్లో మేము రెన్యువల్ చేసుకున్నాము అండ్ అది ప్రాసెస్లో ఉంది. ఇంకా మాకు వచ్చేవరకు టైం పట్టుద్ది అని చెప్తే వాళ్ళు లైక్ ఇంట్రీమ్ ఒక టెంపరీ మాకు ఒక స్టే ఇస్తారనమాట. నాకైతే వచ్చేసింది రెన్యువల్ వీసా వచ్చేసింది అండ్ కంచన్కి ఉన్నాయి, విహాన్కి అప్లై చేసిన. సో ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, వస్తుంది. ఐ హోప్ నెక్స్ట్ వీక్ వరకు వచ్చేస్తుంది. బట్ ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది కదా అని చెప్పేసి ఒకసారి సిటీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వద్దామని వెళ్తున్నాం. జపాన్లో నాకు ఇంకొకటి బాగా నచ్చే థింగ్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్. సో మేము ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్తే ఏదైనా పని మీద మననే మొత్తం చేసుకున్నారు, వాళ్ళే కంప్లీట్గా వర్క్స్ అండ్ మనం జస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళే అన్నీ చేస్తారు మనకి. అండ్ చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో నాకు అది చాలా బాగా నచ్చింది పర్సనల్గా. వెళ్ళిన పని అయితే చాలా క్విక్గానే అయిపోయింది. వాళ్ళు చెప్పిన టైంకే వెళ్ళాము అండ్ వితిన్ ఒక 1/2 hourలో వచ్చేసాము అంతే. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు కొంచెం లేట్ అవుతుంది అనేసి, బికాజ్ ఆల్రెడీ మాకు 2 o'clock అవుతుంది. సో కొంచెం ముందే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో రాగానే తినేయచ్చు అనేసి. తిన్నాక విహాన్ అయితే కంపల్సరీ 1 to 2 hours నాప్ తీసుకుంటాడు. సో ఆ టైంలోనే నేను ఎడిటింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను ఇలాంటి వీడియోసే ఇంకా చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి మా వీడియోస్లో జపాన్ గురించి ఇన్ఫర్మేషన్, మా డైలీ రొటీన్ అండ్ విహాన్ స్కూలింగ్, సో ఈ 3 topicsని కవర్ చేస్తూ వీడియో చేయాలనుకుంటున్నాం, సేమ్ లైక్ ఈ వీడియో లాగా. సో డెఫినెట్గా మీ రివ్యూస్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.